ఈరోజు మేము కత్తిపార ఫుడ్ స్ట్రీట్‌కి అయితే వచ్చాము. మీకు కనిపించేది కొత్తగా కడుతున్న మెట్రో పిల్లర్స్. ఈ మెట్రో లైన్‌లో ఈ పిల్లర్సే అన్నిటికంటే చాలా హైట్ అయినవి. వీటిని చూసిన తర్వాత అంత హైట్‌లో ఎలా పెట్టార్రా అనిపించింది నాకైతే. ఆల్రెడీ దీని కింద 2 ఫ్లైఓవర్స్ అయితే పాస్ అవుతున్నాయి. మనకి కత్తిపారలో పార్కింగ్ ఫెసిలిటీ అయితే చాలా నీట్‌గా ఉంది. కార్ పార్కింగ్ అలాగే టూ వీలర్ పార్కింగ్ అయితే అవైలబుల్‌గా ఉంది. మనకి ఇబ్బంది ఏం లేకుండా ఉంటది. మనం పార్కింగ్ చేసుకోవటానికి. వర్షం అయితే పడుతూ ఉంది. సో, ఈ కూల్ వెదర్‌లో కాఫీ తాగితే బావుంటదని నేను మా ఫ్రెండ్ అయితే మద్రాస్ కాఫీ హౌస్‌కి అయితే ఎళ్ళేసి కాఫీ ఆర్డర్ చేసుకొని కాఫీ అయితే తాగేసాము. కాఫీ తాగిన తర్వాత మా ఎక్స్‌ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసాము మళ్ళీ. ఇక్కడ ఆల్‌మోస్ట్ ఆల్ చానా అవుట్‌లెట్స్ అయితే ఉన్నాయి. ఈ అవుట్‌లెట్స్ అన్నీ ఫ్లైఓవర్ కింద ఉండే స్పేస్‌లోనే కన్‌స్ట్రక్షన్ అయితే చేసేసుంటాయి. ఇక్కడ అవుట్‌లెట్స్‌తో పాటు కూర్చుండేదానికి ఫ్లైఓవర్ కింద అయితే టేబుల్స్ లాగా డిజైన్ చేసైతే ఉన్నాయి. చాలా మందైతే కూర్చోవచ్చు అక్కడ. వర్షం పడ్డా కూడా అక్కడైతే జనాలైతే తడవరు. పైన ఫ్లైఓవర్ పాస్ అవుతుంది కాబట్టి వర్షం అయితే పడట్లేదక్కడ. చూడండి మీరే ఎంత నీట్‌గా ఉందో. ఫుల్ లైటింగ్ వ్యూ అంతా అయితే సూపర్‌గా ఉంది. ఇంకా అవుట్‌లెట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెరైటీస్ ఆఫ్ అవుట్‌లెట్స్ ఉన్నాయి. కాఫీ హౌసెస్, ఆహ్, రోల్ షాప్స్, ఐస్ క్రీమ్స్, మోమోస్ ఎవ్రీథింగ్ అవైలబుల్‌గా ఉన్నాయి. కేఎఫ్‌సి, డామినోస్ అన్నీ అవైలబుల్‌గా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఫుడ్ అవుట్‌లెట్స్‌తో పాటు స్ట్రీట్ షాపింగ్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ అవుట్‌లెట్‌లో అయితే లేడీస్ ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయి. బ్యాండ్స్, చైన్స్, కమ్మలు ఆల్మోస్ట్ ఆల్ లేడీస్‌కైతే చాలా బాగా నచ్చుతాయి ఈ స్ట్రీట్ షాపింగ్‌లో. ఇక్కడ పక్కనే లేడీస్ డ్రెసెస్ కూడా ఉన్నాయి. వర్షం పడటం వల్ల అవి తడవకుండా అయితే కవర్స్ అయితే పెట్టేసి కప్పేసున్నారు. మనం ఇక్కడికి ఫుడ్ కోసం అని వస్తే స్ట్రీట్ షాపింగ్ కూడా చానా ఉంది. మనం స్ట్రీట్ షాపింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కాస్ట్‌లీ కూడా ఏం పెద్దగా లేదు. అన్నీ అఫోర్డబుల్ రేట్స్‌లోనే ఉన్నాయి. వర్షం పడటం వల్ల చాలా షాప్స్ అయితే ఇలా క్లోజ్ చేసేసి అయితే ఉన్నాయి. మనం ఇక్కడికి ఫుడ్ తిని ఎంజాయ్ చేద్దామని వచ్చినా కూడా మనకి షాపింగ్స్ అయితే స్ట్రీట్ షాపింగ్స్ అయితే చాలా అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. అలాగే మిగతా షాప్స్ కూడా చూసేద్దాం పదండి. ఇక్కడైతే నేనైతే ఒక కీచెన్ షాప్ అయితే చూశాను. సో, చానా వెరైటీస్ ఆఫ్ కీచెన్స్ అయితే ఉన్నాయి. చాలా నీట్‌గా ఉన్నాయి కీచెన్స్ అయితే. అందరికి నచ్చుతుంది. ఇక్కడైతే ఈదేయి, పాకేయి, నడిసేయి అన్నిటికి సంబంధించిన ఫుడ్ అవుట్‌లెట్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్‌గా ఉన్నాయి. పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి వాళ్ళకైతే గేమింగ్ ఫెసిలిటీస్ అయితే ఇక్కడున్నాయి. ఇక్కడైతే ట్రైన్ అయితే వర్షం పడుతుందని పట్టతో అయితే కప్పేశారు. అలాగే వాళ్ళు ఆడుకోవటానికి మిగతా ఫ్రీ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అలాగే పెయిడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక గేమింగ్ సెంటర్ కూడా ఉంది. మనకి మాల్స్‌లో ఎలా అయితే ఫన్ సెంటర్స్ ఉంటాయో ఇక్కడ కూడా మనం టికెట్స్ చార్జ్ చేసి సేమ్ అదే థీమ్‌లో గేమింగ్ సెంటర్ అయితే ఉంది. పిల్లలకైతే చాలా ఫన్‌గా అయితే ఉంటది ఇక్కడికొచ్చి ఆడుకోవటానికైతే. వీటన్నిటికి మనం మాల్‌లో ఎలా అయితే గేమ్ జోన్‌లో పే చేసి ఆడుకుంటామో ఇవి కూడా అలానే పే చేసి ఆడుకోవాలి. మా ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ ముందుకి చెన్నైలోని మరిన్ని ఎక్స్‌ప్లోరింగ్ ప్లేసెస్‌తో వచ్చేస్తాము.